I feel great. I mean, finally we have a scope of telling all our problems and issues, and I hope our Prime Minister helps us through the ongoing problems in this city, in this country, and we believe in him as we have elected him the Prime Minister, and as he has always done for the best of the country. I believe that he is going to do more, and I believe in the united India. I believe in the unity of the people, and so yes. Indian women's safety is there. Yes, obviously. Yes, obviously. He has taken a lot of actions, and I believe from the last 15 years, there has been women have been more safer. But again, we still have a lot of things up front, and I hope आगे भी जाके हमारे देश की विकसित हो, देश का विकास हो. This third time is Prime Minister of India. Yes. Again, is any chances for other women? Yes, obviously, if he thinks about the people, if he thinks about the country, and जैसे ही वो आगे करते हैं, हमेशा करते हुए आएंगे, अगर आगे भी करेंगे तो बिल्कुल हम क्यों नहीं उनको प्रधानमंत्री चुनेंगे. So, yes. మా అభిమాన నాయకుడు మోడీ గారి గురించి విందామని వచ్చినాము. ఇట్లా మరి తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్ వస్తుందని వీళ్ళు అంటారు కదా, వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఎందుకు నమ్మకం ఉందంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిర్రు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఓకే. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి ఈ సందర్భంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనేది ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ఇదే మేము ప్రచారం ఇస్తాము. ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. అంటే మళ్ళీ వచ్చేసరికి కేంద్రంలోనే బీజేపీ అధికారంలోకి రాదు, డబల్ ఇంజన్ సర్కార్ ఎట్లా పాసిబుల్? రాదు అని ఎందుకు అనుకుంటున్నారు? కారణం రాకపోవడానికి కారణం ఏమిటిది? ఆయన మన గొటాలా కార్యక్రమాలు చేసిండా, దేశాన్ని నాశనం చేసిండా? చుట్టూ బయట దేశాలను చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో తెలివిన్న ప్రతి ఒక్కరు బీజేపీ కోటేస్తారు, తెలివిన వాళ్ళు మాత్రమే వేయరు. ఇంత గట్టిగా చెప్తున్నాను నేనైతే. అంటే బీహార్ లాంటి రాష్ట్రాలను పోలిస్తూ ఉన్నారు కదా, అక్కడ బీజేపీ ప్రాంతీయ పార్టీ, అక్కడ చాలా మంది దారుణాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ మహిళలకు సేఫ్టీ లేదు, బీజేపీ వస్తే మనకి చాలా ఇబ్బంది ఉంటుందని. గతంలో జంగిల్ రాజ్ ప్రభుత్వాన్ని చూసిరా, ప్రజలు మర్చిపోలే ఇంకా జంగిల్ రాజ్ను. జంగిల్ రాజ్ ప్రభుత్వాన్ని గతంలో చూసిండ్రు. దాదాపు ఏదన్నా ఒక డైలాగు 1 లక్షను పనికొస్తుంది, కానీ జంగిల్ రాజు అనే డైలాగ్ ఏదైతే ఉందో 20 ఏళ్లుగా పనికొస్తుంది, భవిష్యత్తులో కూడా పనికొస్తుంది. జంగిల్ రాజు అంటే గత ప్రభుత్వాలు ఏం చేస్తుండే అంటే డామినేషన్. ఉదాహరణ ఉందనుకో, వాళ్ళ ఎలక్షన్ వచ్చింది, వాళ్ళ పిల్లలందరికీ బైకులు కావాలి అంటే ఒక షోరూమ్ మీద పోయేది, బైకుల షోరూమ్ మీద పోయేది, దాడి చేసేది, బైకులు చూసుకొని వాళ్ళకిచ్చి తిరగండి అని చెప్పేది. వాళ్ళు షోరూమ్ యొక్క యజమాని డబ్బులు అడిగితే తన్ని పంపించేది. బీజేపీ నేతలలో ఐక్యత లేదు, ఎంపీల మధ్య ఐక్యత లేదు, ఎమ్మెల్యేల మధ్య ఐక్యత లేదు, ఎట్లా ప్రభుత్వం వస్తుంది అని అంటున్నారు. అవును, దొంగల మధ్య ఐక్యత ఉంటుంది, నాయకుల మధ్య ఐక్యత ఉండదు. కానీ నాయకులు మంచోళ్ళని ప్రజలు నమ్మిరు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఖచ్చితంగా వస్తుంది. తెలంగాణలో కాషాయం జెండా ఎగరొద్దు. ఖచ్చితంగా బరాబర్ వస్తుంది. అంటే ఏ మేము అహర్నిశలు కృషి చేస్తాము, ఇదే చెప్తాము. వీళ్ళు అప్పుల కుప్పలన్నీ తేరిపోవాలి, మీకు చుట్టూ దేశాల్లో ఉన్నంతకంటే భద్రత ఉండాలంటే ఖచ్చితంగా బీజేపీ రావాలని మేము ప్రచారం చేస్తాము. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తాము. మేము డబ్బులు తీసుకొని పని చేసిన వాళ్ళం కాము, తన్మన్ దనిసే మేము పని చేయడానికి తయారున్నాం కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. అంటే బీజేపీ ఓటమికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మొన్న ఖైదు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, 3 పార్టీలు కూడా ఒక పోరాటం చేస్తాము, అటు బీజేపీని రాకుండా ప్రయత్నాలు చేస్తాము అన్నట్టుగా వాళ్ళు నినాదాలు ఇస్తూ ఉన్నారు కదా. వాళ్ళని కాదని ఇక్కడ బీజేపీని ఎందుకు ఎన్నుకుంటారు ప్రజలు? ఎందుకు ఎన్నుకుంటారా? కవిత ఎవరు ఓట్లు తీసుకుంటుంది? టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు తీసుకుంటారు. టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ దాంట్లో పంపకం అవుతున్నాయి తప్ప బీజేపీ కార్యకర్తలు ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తారు. ఆ నమ్మకం మాకుంది, ఆ ఉల్లాసం మాకుంది. కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నటువంటి, దాదాగిరి ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లోనే మొన్న బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ రావడం కష్టం కాదు, దాంట్లో అక్కడ చేసిన దాంట్లో శ్రమలో 50% చేస్తే ఇక్కడ వస్తుంది, సునాయాసంగా వస్తుంది. అంటే మన దక్షిణ రాష్ట్రాలు బీజేపీకి ఓట్ బ్యాంకింగ్ లేదంటారు కదా, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు. అంటే బెంగాల్లో ఉండేనా? లేకుంటే కదా, బెంగాల్లో లేకుంటే కదా, ఎట్లొచ్చింది? అట్లనే వస్తుంది ఇక్కడ. ఖచ్చితంగా రావడం పక్క అంటారు. ఖచ్చితంగా రావడం పక్క. బాబా ఎక్కడి నుండి వచ్చిరే? రామ్కోటి, హైదరాబాద్ నుంచి. తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయి. బీజేపీ నాయకులు కార్యకర్తల్ని గౌరవించి వాళ్ళ ఒపీనియన్కి అనుకూలంగా ప్రచారం చేసి
ఫైట్ ఇస్తేనే గెలుస్తారు. బండి సంజయ్ గారిని ముందరికి తీసుకురావాలి. ఫైటర్ లీడరే కావాలి. ఫైటర్ లీడర్ ఉంటేనే బీజేపీ గెలుస్తుంది. హిందువులకి గట్టి నమ్మకం ఇవ్వాలి. హిందువుల సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ రాబోయే రోజుల్లో. కాబట్టి బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ ఖచ్చితంగా టెరబుల్ ఫైట్ ఇచ్చి ఈసారి ఎన్నికల్లో గెలవాలి. లాస్ట్ ఇయరే మనం గెలవాల్సింది, గెలవకుండా ఆపాము. ఈసారి అట్లాంటి తప్పు జరగకూడదు. అది నా మాట. అంటే ఎట్లా అంటారు? కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళకి కాదని బీజేపీ. కేసీఆర్ ఫీల్డ్లోనే లేడు, కాళేశ్వరంలో మునిగిపోయినాడు. రేవంత్ రెడ్డి మాటల్లో మునిగిపోయినాడు. మనకి ఏమీ చేత కాదు. పైసలు ఎట్లా కావాలని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ట్రై చేస్తున్నాడు. ప్రాజెక్టులు రిలీజ్ అయినాయంటే వానికి పైసలు వస్తాయి, అప్పుడే ఫైట్ ఇస్తాడు. ప్రాజెక్టులు లేవు, పైసలు లేవు, రేవంత్ రెడ్డి లేడు. బీజేపీకి న్యాయంగా హిందువులకి 100% బలం చేకూర్చి నమ్మకం ఇచ్చి ఫైట్ ఇచ్చి గెలవాల్సిన అవసరం ఉంది. ప్రతి విలేజ్లో కూడాను బీజేపీ హిందువులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళన్నీ సంఘటన చేయాలి. లాస్ట్ మూమెంట్లో ఆడుకుంటే సరిపోదు. 2 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో ఫుల్గా ఫైట్ ఇవ్వాలి, అంతే మాట.